భారత్ బంద్కు మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. నంబల కేశవరావు మృతికి నిరసనగా మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో ములుగు జిల్లా ఏజెన్సీ పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల ఉనికి చాటుకునే ఛాన్స్ ఉండటంతో జాతీయ రహదారి 163పై ఏటూరు నాగారం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ రావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్ రావు, చెప్పండి. గత నెల 28వ తారీఖు నాడు మావోయిస్టులు లేఖ విడుదల చేయడం జరిగింది. ఒక లేఖలో ఈ రోజు 10వ తారీఖు నాడు మొత్తం దేశవ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడంతో పాటు ఈ యొక్క బంద్ లో భాగంగా చూస్తే మొత్తం ఏజెన్సీ ప్రాంతం మొత్తం ఇప్పటివరకు అయితే మొత్తం భయాందోళనకు గురవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి చూస్తే నిన్న రాత్రి నుంచి కూడా మొత్తం ఏజెన్సీలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం కూడా మావోయిస్టులు పెద్ద ఎత్తున దెబ్బ తాకడంతో పాటు అప్పుడు కంబాల కేశవరావు మృతి చెందడంతో పాటు ఈ యొక్క మృతికి నిరసనగా ఈ రోజు నుంచి మావోయిస్టులు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్ లో భాగంగా చూస్తే ఇటు ఏటూరు నాగారం ములుగు జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతం ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం, చెర్ల, పేరూరు ఇలాంటి ప్రాంతాల్లో కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులకు సంబంధించి ఎవరైనా ఏమైనా లేఖలు రిలీజ్ చేయడమా లేదంటే ఇటు వాల్ పోస్టులు వేయించడం కానీ ఇటు ఎలాంటి అగంటాలకు కూడా పాల్గొనకుండా ఉండాలని చెప్పేసి నిన్న రాత్రి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున కూడా కూంబింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూంబింగ్ లో భాగంగా చూస్తే ఇటు ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో కర్రగుట్టలు ఉందో ఇటు వెంకటాపురం బార్డర్ సంబంధించిన బార్డర్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా మొత్తం మావోయిస్టులు వాళ్ళ ఉనికి ఉంటుందని చెప్పేసి ఉదయం నుంచి పొద్దున ఈ రోజు ఉదయం నుండి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. తనిఖీల్లో కూడా ఎవరైనా అనుమానితులు ఉన్నా కూడా వారిని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వారి దగ్గర ఏమైనా ఆధారం చూసిన తర్వాతనే వారిని వదిలిపెట్టడం జరుగుతుంది. ఎవరైనా గుర్తుకోయేలా ప్రాంతాల్లో కూడా గూడాలలో కూడా వెళ్ళి పెద్ద ఎత్తున కూడా ఇటు మావోయిస్టులకు సంబంధించి ఎవరైనా వస్తున్నారా అని చెప్పేసి ఇటు గుర్తుకోయేలకు అయితే ముఖ్యంగా చూస్తే ట్రైబల్ ఏరియాలకు సంబంధించి గుర్తుకోయే వాళ్ళని చూస్తే ఈ యొక్క గోదావరి పరివార ప్రాంతం ఏదైతే ఉందో అటు నుంచి ఇటు ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం గోదావరి పరివార ప్రాంతం గోదావరి పరివార ప్రాంతంలో కూడా మరపడవల్లో కానీ ఇతర దాంట్లోకి వెళ్ళి కూడా ఎవరైనా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇటు గోదావరి ప్రాంతం మొత్తం కూడా పోలీసులు డేయడంతో పాటు మొత్తం నిఘా క్షుణ్ణంగా కొనసాగించడం జరుగుతుంది. డ్రోన్ కెమెరాలతో పాటు వారు ఉపయోగించి ఎవరైనా అనుమానితులు ఉన్నా కూడా ప్రతి ఒక్క వెహికల్ తో సహా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పంపించడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే మరోపక్కన రాత్రిపూట ఇతర గ్రామాలకు వెళ్లే ఏవైతే ప్రైవేట్ వెహికల్స్ కానీ ఇటు గవర్నమెంట్ కి సంబంధించిన వెహికల్స్ కూడా ఆ యొక్క ప్రాంతాలకు కూడా నడపకుండా నిలిపివేయడం జరిగింది. నిన్న రాత్రిని చూస్తే ఇటు వాజేడు, వెంకటపురం, పేరూరు, చెర్ల తదితర ప్రాంతాలలో ఇటు ఏటూరు నాగారం, మంగపేట, పాడ్వై తదితర ప్రాంతాల్లో రాత్రి పూట నడిచే బస్సులను కూడా మొత్తం నిలిపివేయడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు ఉదయం మళ్ళీ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క బస్సులను కూడా నడపాలని చెప్పేసి ఇటు పోలీసులు కూడా వారికి ఆర్టీసీ వారికి గాడి ఇటు ప్రైవేట్ సంస్థలు కూడా సూచించడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే ఎవరైనా కూడా అనుమానితులు ఉన్నా కూడా వారందరినీ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే పంపించడం జరుగుతుంది. ఎలాంటి ఇప్పటివరకు చూస్తే వెంకటపురం, వాజేడు, పేరూరు మాత్రం బంద్ పాక్షికంగా అవపడుతుంది. మొత్తం పూర్తి స్థాయిలో అయితే బంద్ చేయలేదు. బంద్ చేయకుండా కూడా వాళ్ళని అక్కడ ఉన్న పోలీసులు కూడా వెళ్లి వారి షాపులు కూడా తెరిపించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలీసులే షాపులు మూసివేయకుండా తెరవాలని చెప్పేసి వారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదే కాకుండా చూస్తే ప్రతి ఒక్క ప్రాంతాల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున పహారీ కూడా కాస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.